అంటే భయంకరంగా ఆ రోజుల్లో ఆ యొక్క ఏదోనో తోటలో వాళ్ళకి ఎలాంటి కష్టం ఉండేది కాదండి. కానీ ఎప్పుడైతే దేవుడు వద్దనే పని చేసి కష్టాన్ని తెచ్చుకున్నాడు, అక్కడ కనీసం చెమట చుక్క కూడా లేదు. కానీ ఏం శాపాన్ని తెచ్చుకున్నారు. ఏమని తెచ్చుకున్నారు? దేవుని వాక్యము సెలవిస్తుంది, నీవు చెమటొచ్చి కష్టపడి నువ్వు పని చేయాలి. ఎందుకని దేవుడి వాక్యం సెలవిస్తుందంటే, నువ్వు దేవునిపై ఆధారపడాల్సిన వాడివి సైతానుపై ఆధారపడుతున్నావు. అవి చూసే ఆశలకు లోపడుతున్న ఏ విధంగా అవ్వాదాములు ఆ కాయను ఏ విధంగా చూసి దాన్ని ఆశపడి తిన్నారో వారి జీవితం ఏమైపోయింది? అబద్ధాల పాలితం అయిపోయింది. ఒకళ్ళొకరు చాలీలు చెప్పుకునే మనస్తత్వం వచ్చింది. దేవుని అయా క్షమించా అన్న మనసు రాల వాళ్ళకి. చాడీల మనస్తత్వం వచ్చింది. ఇదిగో నీవు ఇచ్చిన ఈ స్త్రీ వల్ల నేను తిన్నాను అంటున్నాను, ఆ స్త్రీ ఏమో ఆ పాము వల్ల తిన్నాను. ఇలా ఒకరినొకరు చాడీలు చెప్పుకున్నారు. కానీ అయ్యా నా తప్పైపోయిందని నిశ్చయం. ఎందుకంటే సైతాను కఠినపరిచేసింది. నువ్వు దేవుని మాటలకు లోబడకుండా సైతాను మాటలకు లోబడితే నీ హృదయం కఠినమైపోద్ది. నీ హృదయంలో ఇక జాలి ఉండదు, రాయి అయిపోతుంది. ఎవరు ఏమైపోతున్నా నీ మనసు కరగదు. ఎందుకంటే నీ హృదయం ఏమైపోయిందండి? కఠినమైపోయింది. బిడ్డల మీద ప్రేమ ఉండదు. అందుకే దేవుని వాక్యం ఆయన వచ్చే సమయానికి ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఈరోజు ఇదివరకు తల్లిదండ్రులు అంటే ఒక భయం ఉండేది, కానీ తల్లిదండ్రులు అంటే భయం లేకుండా పోతుంది. ఎవరైనా బంధువులు వస్తున్నారంటే భయం ఉండేది, ఆ భయాన్ని కోల్పోతారు. ఏ మాత్రము భయం అనేది లేకుండా పోతుంది. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు చేసే శరీర ఈచ్ఛల వల్ల దేవుని కోపానికి గురవుతున్నావు. నా దేవుడు నన్ను క్షమిస్తున్నాడని చెప్పి మళ్ళీ వెళ్ళి అదే పాపం చేస్తున్నావు. దేవుడు ఒక్కసారి 2 సార్లు క్షమిస్తానే ఉంటాడు. ఆ క్షమాపణను నువ్వు అలుసుగా తీసుకొని ఇంకా పాపం చేసి దేవుని కోపానికి గురవుతున్నావు. ఈ రాత్రికాల సమయంలో నీవు మరి ఎక్కువగా పాపం చేయకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరైతే పాపములో కొట్టిమిట్టలాడుతున్నారు, పాపపు ఆలోచనలతో శరీరమును పాడు చేసుకుంటున్నారు, ఈ శరీరం అనే దేవాలయాన్ని దేవుడు ఉన్నాడనే భయము లేకుండా దాన్ని తాగుడు వ్యసనానికి లోబడుస్తున్నారు. సిగరెట్లని, మందని, ఇలా భయంకరమైన వ్యసనాలకు లోబడి దేవుడు ఆ హృదయంలో దేవుడున్నాడనే భయము లేదు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే అమ్మో నేను తాగాను, నేను వెళ్ళకూడదంట. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి అమ్మో నేను ఇలాగా సిగరెట్లు తాగుతున్నాను, దేవుని మందిరం, ఆ భయం ఉంది. మందిరంలోకి వెళ్ళేటప్పుడు భయం అనేది ఉంది. కానీ దేవుడు ఆ హృదయం అనే దేవాలయంలో ఉన్నాడనే భయం లేకుండా పోయింది. అందుకే ఈ రోజున ఏమైపోతుందంటే కఠినమైపోతున్నాడు మానవుడు అన్నవాడు. జంతువుల్లో ప్రేమ కలుగుతుంది, కుక్కల్లో విశ్వాసం ఉంటుంది. కానీ మనిషి అన్నవాడు బహు భయంకరమైన మూర్ఖుడైపోయాడు. కారణం ఏంటంటే దేవుని మాటలకు చోటు లేదు. ఆ హృదయంలో నిరంతరము దేవుని వాక్యాన్ని ధ్యానించమంటే దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా లోకములో ఉన్న వాటిని ధ్యానిస్తున్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుందేమనగా, నీ బ్రతుకును నువ్వు మార్చుకోకపోతే క్షయమైపోతావు. అక్షయంగా ఉండాల్సిన నీవు క్షయమైపోతావు. ఆశీర్వాదంగా ఉండాల్సిన నీవు నాశనం అయిపోతున్నావు. ఎందుకు? కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఏమాత్రం చోటు ఇవ్వట్లేదు. దేవుని నీ హృదయంలో ఉంచుకున్నావు అనుకుంటున్నావు, కానీ ఆయన మాటల ప్రకారం నువ్వు జీవిస్తేనే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినంత సరిపోదు, దేవునికి నిరంతరం ప్రార్థన చేసినంత సరిపోదు. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. నీవు క్రియ చూపించాలి, నీలో యేసయ్య రూపము కనపడాలి. ఇదిగో పలానా బిడ్డ, ఇదిగో దేవుని పిల్లవాడని నువ్వు అనిపించుకోవాలి. ఈరోజు నీ క్రియల బట్టి నువ్వు సైతాను పిల్లాడుగా కనపడతావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అయ్యా నా నామాన్ని అవమానం చెయ్యొద్దు.
అన్యజనులు నన్ను చూసి హేళన చేస్తున్నారు మీ వలనే అంటున్నాడు. ఈ రాత్రి నువ్వు అలా ఉండటానికి వెళ్ళే దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవించు. నీకు నోరిచ్చింది దేవుని స్తుతించడానికి, బూతి మాటలు మాట్లాడటానికి కాదు. ఇదిగో బూతి మాటలు మాట్లాడే వాళ్ళు కొలసీలు రాసిన పత్రిక 3:5 వారు పరలోకానికి చేరరు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే నీ నోటితో దేవుని స్తుతించడం నేర్చుకో. ఉదయాన్నే లేచి దేవుని నామాన్ని జపించడం నేర్చుకో. నిత్యము దేవునితో గడిపే సావాసం నేర్చుకో. అంతేగాని లోకంతో ఉన్న మనుషులతో కాదు నీ సావాసం. నీవు నిత్యము నీ కష్టాల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి తప్పించే వారితో నువ్వు సావాసం చేయాలి. నిన్ను తప్పించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే. ఆ దేవాది దేవుని పాదాలు పట్టుకుని నీకున్న కష్టాలు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడు. కానీ లోకానికి చెప్పుకుంటే నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. పైకి అయ్యో పాపం అంటారు, తర్వాత నీ విషయాలన్నీ నువ్వు చేసిన పాపపు గుట్టులన్నీ అందరికీ చెప్తారు. కానీ దేవుడు అలా కాదు, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దాచిపెడతాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుణ్ణి అడుగయ్యా, నేను చేసిన పాపాలను, నా పాపములు ఏవైతే నేను చేశానో వాటిని క్షమించి నన్ను సరిచేయని ఈ రాత్రి కాల సమయంలో నువ్వు అడిగితే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నా అన్న వాళ్ళు నిన్ను త్రోసివేయచ్చు, నీ బంధువులు మిత్రులు ఎవరైనా చీ అనొచ్చు, కానీ నా దేవుడు తన కరములు చాపి నిన్ను ప్రేమగా హత్తుకుంటాడు. ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో మీకు తెలియదు. ఎందుకంటే సైతాను చేతిలో చిక్కుపోతున్నాడు ప్రతి మానవుడు. మనిషి అన్నవాడు ఏమైపోతున్నాడు, నానాటికి దిగజారిపోతున్నాడు. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే ప్రేమ కలిగిన వారు ఈ రోజున తల్లిదండ్రులు ఎదిరించేవారుగా తయారయ్యారు. ఈ రోజున ఏ మాత్రము భయము భక్తి లేకుండా విచ్చలవిడితనంగా తాగుడు వ్యసనానికి యూట్యూబ్లో చూస్తున్న ఆడవాళ్ళను భయంకరంగా తాగుతున్నారు. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు, భయంకరంగా పాడైపోతున్నారు. అందుకే ఈ రోజున దేవుని యొక్క వాతావరణం మారిపోతుంది. ఎండాకాలం రావాల్సిన ఎండలను వానలు కురవబడుతున్నాయి. ఇలా దేవుడు సూచనలు చూపిస్తున్నాడు. నా రాకడ దినమయందు ఆకాశములు అనేకమైన కార్యములు జరుగును. దేవుడు రాకడ దినములో ఇదిగో విశ్వాసం లేకుండా కోల్పోతుంది. ఈ రోజున విశ్వాసం కోల్పోతున్నారు. దేవుని మందిరంలో ఒక గంట గడపలేకపోతున్నారు. దేవునితో ఒక గంట సావాసం చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే నీవు దేవునికి చోటు ఇవ్వట్లేదు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారి, నాకు చోటు ఇవ్వవా అని అడుగుతున్నాడు. నా ప్రియ కుమారుడా, నాకు చోటు ఇవ్వవా అని అడుగుతున్నాడు. ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మ ఎంత వేదన పడుతుందో. శరీరం బలహీనమే కానీ ఆత్మ బలము కలిగింది. నీవు ఆత్మస్థైర్యముతో ఉండాలంటే దేవుని మాటలు నీలో ఉండాలి. యవ్వన కాలంలో దేవుడి కాడియ మోయుట సులువు అంటారు. ఈ రోజున యవ్వనస్తులు భయంకరమైన వ్యసనాలకు తాగుడుకు లోబడిపోతున్నారు. వ్యభిచారానికి, దొంగతనాలకి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళకు మంచి మార్గం నేర్పించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ రాత్రి కాల సమయంలో దేవుణ్ణి అడుగయ్యా, నా స్థితి ఇలా అయిపోతుంది, నా పరిస్థితి ఎలా అయిపోతుంది, ఉన్నానే కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, అనుక్షణము నాకు ఏమైపోతుందనే భయముతో బ్రతుకుతున్నానయ్యా. నీ రాత్రి నువ్వు అడిగితే నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా నీ పట్ల దేవుడు ఆయన కనికరం చూపుతాడు. ఆయన కనికర స్వరూపుడు. ఆయనను బ్రతిమిలాడుకున్న ఎడల నీ పాపాన్ని ఒప్పుకొని అయ్యా నేను విడిచిపెట్టే శక్తిని అయ్యా అని నువ్వు కన్నీటితో ఆయన పాదాలు కడిగినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు వింటాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాటలు పెడచెవిన పెట్టద్దు. సమయము కొద్ది దినాలే ఉన్నది. ఏ గడియలో ప్రభు రాబోతున్నాడు, మీకు దొంగవలే ఆయన వచ్చుచున్నాడు.
సమస్యలు ఎక్కువైపోతున్నాయి చూపిస్తున్నాడు. భూకంపాలు కలుగుతున్నాయి అన్నాడు, భూకంపాలు కలుగుతున్నాయి. అలాగే ప్రతిదీ యుద్ధాలు జరుగుతున్నాయి అన్నాడు, యుద్ధం జరుగుతోంది. గాజాలో కనీసం కరువు ఏర్పడుతుందన్నాడు. గాజా భయంకరమైన తిండి లేక అల్లాడిపోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితులు చూసి కూడా నీవు దేవుని వైపు తిరగకపోతే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించే. దేవుడు నీకు ఆలోచించే జ్ఞానమునిచ్చాడు. ఆ ఆలోచించే జ్ఞానము మంచి జ్ఞానముతో నింపే దేవుడు ఆయన. నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగితే, అయా నా తలంపులు చెడ్డవి, నన్ను సరిచేనాయన. ఈ శరీర ఈచ్చలకు నేను లోబడిపోతున్నాను, ఈ శరీర కార్యాలకు నేను లోబడిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నేను కన్నీరుతో దేవుణ్ణి అడిగితే ఆయన తన పిల్లలు నొసటయందు బాధ కూడా ఆయన చూడలేడంట. ఆనాడు ఆదాము ఏ విధంగా అయితే ఏదెను తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నొసట్లు చూడగా ఆ విచారంతో ఉన్న దేవుడు చూడలేడంట. నీకోసము ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రాణం పెట్టే దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు? ప్రాణం కన్నా నిన్ను ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారా? నీ తల్లిదండ్రులైన ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టరు, కానీ నిజంగా ప్రాణం పెట్టే నిజ స్నేహితుడు యేసయ్య మాత్రమే. ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట ప్రకారం జీవించు. ఆయన యొక్క హృదయ వేదనను గ్రహించు. నీ తల్లిదండ్రులు చిన్న చిన్న అవమానాలు చేస్తే ఎవరైనా ఒక మాట అంటే, అయ్యో నా తండ్రిని అంటావా అని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళిపోతావే. కానీ ఈ రోజున పరమ తండ్రి అక్కడ అవమానాలు, సైతాను చేతిలో అవమానాలు పడుతున్నాడు. నీ హృదయం కరగదా? ఎంతకాలం ఈ పాపముతో జీవిస్తావు? ఎంతకాలం పాపములో ఉన్న తలపులతో జీవిస్తావు? నీ పాపాన్ని నిన్ను పట్టి వేస్తుందని నీకు తెలియట్లేదా? ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన. అయ్యా నన్ను మార్చు, నన్ను కాపాడయ్యా, నేను నిత్య నరకాగ్నిలో కాదు నిత్య జీవంలో ఉండాలయ్యా అని నీవు ఈ రాత్రి మొరపెట్టితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన చాలిన దేవుడు. ఆయన సమర్థుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు. నీకున్న సమస్యలు తీసివేయడం ఆయనకి పెద్ద లక్కేమీ కాదు. నీకున్న బ్రతుకు భారం, నీకున్న అప్పుల భారం తీయటం ఆయనకి ఎంత కష్టమైన కాదు. ఎందుకంటున్నాడు ఏమంటే, ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, సమస్తం నీకు దొరుకుతాయన్నాడు. ఆయన నీతి ఒక్కటే, ఆయన రాజ్యం ఒక్కటే. ఆయన రాజ్యము పరలోకానికి తన పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఆయన నీతి ఒక్కటే, మంచి మార్గంలో తన పిల్లలను నడిపించి తన రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఎవరైతే నీ కుటుంబంలో నశించిపోతున్న వారందరికీ దేవుని మాటలు నేర్పించు. దేవుడు ఈ విధంగా చెప్పాడు, ఇదిగో నువ్వు ఇలా తాగడము దేవుడికి ఇష్టం ఉండదు, దీనివల్ల నువ్వు ప్రమాదం తెచ్చుకుంటావు, నీ శరీరములో ఉన్న గాయాల పాలైపోతావు, భయంకరమైన సైతాను చేతిలో ఉన్నావు, మానుకొని నువ్వు బ్రతిమిలాడు. ఒక్కసారి బ్రతిమిలాడిన వినకపోవచ్చు, ఎన్నిసార్లు బ్రతిమిలాడాలో నీకు నోరిచ్చిన దేవుడు. ఆయన నీ నోటి మాట ద్వారా నీ భర్తను నువ్వు మార్చుకోవచ్చు. అది నీకు ఇచ్చిన దేవుడి శక్తి. నీ నోటి మాట నేను రూఢిపరుస్తానన్న దేవుడు. ఈ రాత్రి నీ మాట రూఢిపరచాలంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే నువ్వు ఊహించిన కార్యాలు చూస్తావు. ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదామయ్యా, నా జీవితాన్ని మార్చాయా, నా పరిస్థితిని మార్చాయా, నాకున్న అండ నీవే, నాకున్న కొండ ఈ శరీర ఈచ్ఛల వల్ల నా బ్రతుకు పాడైపోతుందయ్యా. అనేక మంది నా తల్లిదండ్రులు అవమానపడతారు. అయ్యా నీ నామానికి అవమానం తెచ్చేవాడిగా నేను బ్రతకూడదయ్యా అని ఈ రాత్రి నువ్వు అడిగితే, ఇదిగో ఈ రాత్రి దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయను. నీవు నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. నీవు మరణము అనగా 2వ మరణము, నరకము నుండి తప్పించబడతావు. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోట్లాది దేవదూతలతో కొనియాడబడుతున్న ఆ మహిమాన్వితుని యొక్క పాదాల చెంత ఉండి నీవు కూడా దేవదూతల సమూహంలో ఉండి దేవుని స్తుతించే స్థలంలో ఉంటావు.
ఈ రాత్రి నీవు పరిశుద్ధ స్థలంలో ఉండాలనుకుంటున్నావా, నరకంలో ఉండాలనుకో, అది అంతా నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. నరకమా పరలోకమా, ఈ రాత్రి నువ్వు పరిశీలించుకో. అయ్యా, నాకు ఈ నరకముల కన్నా నీ పరలోకం కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇవ్వటానికి సమర్థుడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు.